సిస్టర్, ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయండి పేషెంట్ని. ఎరా, ఆ పాలల్లో ఇంకొంచెం యూరియా ఎక్కువ కలుపు, చిక్కగా కనబడాలి. అప్పుడే జనం ఎగబడుకుంటారు. అయ్యో బాబు గారు, అది పిల్లలు తాగే పాలు కదా, మరి ఎక్కువైతే ప్రమాదమేమో. ప్రమాదం వాళ్ళకురా, మన లాభాలకు కాదు. అమృతం ఫుడ్స్ అంటే బ్రాండ్. మనం మట్టి అమ్మినా జనం ఎగబడుకుంటారు. ఆ 4 బస్తాలు కూడా లోపలేంట్రా. ఆ 3 బస్తాలు ఇటువైపు తాడు సరిగ్గా కట్టు. మొత్తం సరుకు ఇదేనా? సరే, కొన్ని బస్తాలు షాపులకు పోయి మిగతావి గోడల్లో పెట్టేసి. ఓకేనా? నమస్కారం సార్, బాగున్నారా? శ్రీధర్ గారు, ఏంటి ఇలా వచ్చారు? రండి సార్, కూర్చోండి. ఏమీ లేదు సార్, మా అమృతం ఫుడ్స్ వ్యాపారం బాగుండాలంటే మీలాంటి అధికారుల ఆశీస్సులు ఉండాలి కదా. ఇదిగోండి చిన్న గౌరవ బహుమతి. చూడండి శ్రీధర్ గారు, ఈ గోదాం మీద చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. కల్తీ జరుగుతుందని నాకు తెలిసింది. మీ గోదాంలో జరిగే కల్తీ గురించి నాకున్న ఇన్ఫర్మేషన్లో పాలు ఒక ఎగ్జాంపుల్. పాలల్లో డెన్సిటీ పెంచాలని మీరు అందులో యూరియా కలుపుతున్నారు. ఆ యూరియా సాంద్రత ఎక్కువ అవటం వల్ల దానివల్ల చాలా రోగాలు వస్తున్నాయి. సాధారణంగా 100 ml పాలలో 70 mg డెన్సిటీ ఉండాలి, కానీ మీ పాలల్లో 200 mg డెన్సిటీ ఉంది. దీని మీద నాకు చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. కల్తీ జరుగుతుందని నాకు తెలిసింది. రేపు నేను రైడ్కి వస్తున్నాను. ఈ లంచాలు నాకొద్దు, తీసుకుని వెళ్ళండి. ఆవేశపడకండి రామయ్య గారు, మన పై ఆఫీసర్ చక్రవర్తి గారు నా క్లోజ్ ఫ్రెండ్. మీరు సహకరిస్తే మీకు వాటా దొరుకుతుంది, లేదంటే మారుమూల అడవికి ట్రాన్స్ఫర్ అవుతారు. మీ ఉద్యోగం ఊడినా ఆశ్చర్యం లేదు. ఆలోచించుకోండి. హలో చక్రవర్తి గారు, అతను నా మాట వినట్లేదు, కానీ ఒకసారి మీరు డీల్ చేయండి. సార్ పోనండి. ఏమయ్యా రామయ్య, శ్రీధరు మన మనిషి. ఆయన వ్యాపారానికి అడ్డు వెళ్తున్నావంట. నీకు సంసారం పిల్లలు ఉన్నారు కదా, జాగ్రత్త. అని సార్, వాళ్ళు విషం అమ్ముతున్నారు, జనం చచ్చిపోతారు. జనం గురించి నీకెందుకు పోయా, మనకొచ్చే వాట మనకు వస్తుంది కదా. శ్రీధర్ ఇచ్చింది తీసుకొని నోరు మూసుకో, లేదంటే రేపటికెళ్ళి సస్పెండ్ ఆర్డర్ పంపిస్తా. మారుమూల అడవికి ట్రాన్స్ఫర్ అవుతారు. మీ ఉద్యోగం ఊడినా ఆశ్చర్యం లేదు. ఆలోచించుకోండి.
రావయ్యా, రా రా రా. ఓకే, పర్ఫెక్ట్ అండి. అలా సర్దుకోవాలి, లేకపోతే ఎలా? సరే సరే. మొత్తానికి మన దారికి తెచ్చారులేండి. మనం అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. సరేలేండి, మీ చేతుల మీదుగా డబ్బులు ఇవ్వండి. రామయ్య గారు ఎవరి మాట వినర్లేండి. ఆగు, నేనున్నానుగా. వాళ్ళ కాడికి వచ్చిన బేరం కాజీకి పోయిన దొరకదంట. తీసుకోవయ్యా, లక్ష్మీదేవిని ఎవరు కాదంటారు? పిచ్చోడా, తీసుకో. తీసుకోవయ్యా, తీసుకో. బాబు ఎలా ఉన్నాడమ్మా? సీరియస్గానే ఉన్నారు సార్. మీరు ఒకసారి నా రూమ్కి రండి, మాట్లాడదాం. డాక్టర్ గారు లోపలికి రావచ్చా? ఎస్, కమ్ ఇన్. సిట్ డౌన్ ప్లీజ్. ఏమైంది డాక్టర్ గారు? ఆహారం సరైంది కాకపోవడం వల్లనే ఈ అనారోగ్యాలు పెరిగాయి రవి గారు. రిపోర్ట్ చూస్తే అర్థమవుతోంది ఇదేదో అకస్మాత్తుగా వచ్చింది కాదు అని. డాక్టర్ గారు అంత తీవ్రంగా ఉందా? మా తాతగారు ఇప్పుడు మంచి ఆహారమే తీసుకుంటారే. మంచి ఆహారమా? మంచి అనేది ఈ రోజుల్లో ఎక్కడుంది రవి గారు? పాలల్లో యూరియా, కూరగాయలకు రంగులు, పసుపులో విషపు రంగులు, ఇదంతా కల్తీ కాదు రవి గారు. ఇది స్లో పాయిజనింగ్, మెల్లిమెల్లిగా శరీరాన్ని తింటూ వచ్చే విషం. ఎవరండి దీనికి బాధ్యులు? ఈ కల్తీని పట్టించుకునే నాదుడే లేడా? మేమెవరిని నమ్మాలి? మా ఆరోగ్యాలతో వ్యాపారం చేసే ఈ వ్యాపారస్తుల్ని ఎవరాపాలి? ఇలాంటప్పుడే జనం జాగ్రత్త వహించాలి, చైతన్యవంతులు కావాలి. ఇలాంటి అనార్థాలు పునరావృతం కాకుండా మన బాధ్యత ఏంటి అని తెలుసుకొని తగిన మార్గాల ద్వారా అట్టివారికి బుద్ధి చెప్పాలి. ప్రజలు డబ్బులు తీసుకొని ఓట్లు వేసేంత వరకు నాయకులు ఆ డబ్బులు సంపాదించడానికి ఇలాంటి కల్తీ వ్యాపారాలతో కుమ్మక్కవుతూనే ఉంటారు. ప్రజలు ఓటుకు అమ్ముడుపోకుండా నిజాయితీ గల నాయకుణ్ణి ఎన్నుకుంటేనే ఇలాంటి కల్తీ సామ్రాజ్యాలు కూలిపోతాయి.